తెలంగాణలో ప్రజాప్రభుత్వం అందుబాటులోకి వచ్చాక రైతులకు పెద్దపీట వేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. రైతు పండుగ అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతుందని 150 స్టాళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు. 10 నెలల్లో రుణమాఫీ, 500 బోనస్, పట్ట నష్టపరిహారంతో ఆదుకుంటుందని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. రైతులకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో రైతు పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దేవరకద్ర స్థానిక ఎమ్మెల్యే జేఎంఆర్ గారు వచ్చారు. సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రైతు పండుగ వారికి ఏ విధంగా అనిపిస్తోంది, స్టాళ్లలో అనేక రకాల వినూత్న ఆవిష్కరణలు కూడా ఆయన చూశారు. స్టాల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో అదేవిధంగా రైతులతో కూడా ఆయన చర్చించారు. సో దీనికి సంబంధించి ఆయనకి ఇదంతా ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూసాము తెలంగాణ ప్రభుత్వం అంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి అనేక రకాల పనులను చేస్తున్నారు. అదేవిధంగా అందులో భాగంగానే వారికి ఉపయోగపడే విధంగా రైతు పండుగనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా అనిపిస్తుంది? ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా పాలన కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో రైతులకు ప్రత్యేక స్థానం కల్పించాలి, రైతులను రాజును చేయాలనే ఆలోచనతోన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా రైతులకు సంబంధించి అంటే భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగని విధంగా రుణమాఫీ చేయడం జరిగింది. అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలన్నీ కూడా మాఫీ చేయడం, 2 lakhs లోపున రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి కూడా. రేపు 30వ తారీఖు అవి కూడా మాఫీ చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన ప్రకటన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఇక్కడ రైతు పండుగలో అనౌన్స్ చేయబోతా ఉన్నారు. అదే కాకుండా ముఖ్యంగా రైతులకు ఈరోజు ఒక పండగ వాతావరణం లాగుంది యావత్ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళు పండించిన పంట ఈరోజు రికార్డు స్థాయిలో వరి మన రాష్ట్రంలో ఈసారి ఫస్ట్ టైము రికార్డు స్థాయిలో వరి పండడం జరిగింది. దానికి సంబంధించిన మద్దతు ధరతో పాటు ఫస్ట్ టైము భారతదేశంలో ఎక్కడ కూడా ఒక ఛత్తీస్గఢ్లో అది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చింది, ఇక్కడ మేము ఇప్పుడు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. సో దాన్ని ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు, దాన్ని ఒక పండగలాగా ఫీల్ అవుతా ఉన్నారు రైతులందరూ కూడా. సో దానికోసమనే ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేసి మేము 1 year పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రజాపాలన ఉద్యమోత్సవాల భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ పాలమూరులో ఒక రైతులతో ఒక రైతు పండగ జరుపుకోవాలి, రైతుల పండగ జరుపుకోవాలని నిర్ణయం తీసుకొని దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యంగా 30వ తారీఖు సభ నిర్వహించుకోవాలి రైతులతోన. దానికంటే ముందు 2 days బిఫోరే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఈ వాతావరణం చూస్తూ ఉంటే ఒక రైతులకు సంబంధించిన పండగ వాతావరణంలా కనిపిస్తూ ఉంది. ఒక 150 స్టాల్స్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి గారు, మిగతా తదితర పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈరోజు ఇనాగ్రేట్ చేసి ఇక్కడ రైతులను భాగస్వాములను చేయాలి. ఇది రాజకీయాల కోసం చేస్తున్న సంబరం కాదు, ఇది పర్టికులర్గా ఓన్లీ రైతుల కోసమే ఈ రైతు పండుగ జరుపుతా ఉన్నాం. దీంట్లో రైతులనే భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో రైతులకు పెద్దపీట వేసి రైతులను రాజులను చేయాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉందని తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా రైతులకు పెద్దపీట వేస్తుంది అనేది రైతు పండుగను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఒకరు ఇంకొకరితో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి కొత్త ఆవిష్కరణల గురించి, కొత్త వంగడాల గురించి, విభిన్న రకాల పరికరాలను గురించి కూడా తెలుసుకుంటున్నారు. వీడియో వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.